హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్రావణ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగాలని కోరుకుంటున్నాను. అందరూ మనం కోరుకుంటున్నాను. ఇంతకీ వ్లాగ్ ఏంటనుకుంటున్నారా? మొన్న వ్లాగ్ పెట్టాను కదండి, డే 1 అండ్ డే 2 పోలవరం తల్లి తిరణాలని చెప్పేసి. అయితే ఇది డే 2 ఈవినింగ్ అనమాట. సో డే 2 ఈవినింగ్ రోజైతే నేనైతే వెళ్ళలేదండి. ఎందుకు అంటారా? ఎందుకు అంటే ఆ రోజు మా హస్బెండ్ అయితే ఒక పని మీద ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి కాబట్టి నేనైతే వెళ్ళలేదు. అందులోనూ మా బాబు కూడా ఉన్నాడు కదా, సో వాడు గుడి దగ్గర బాగా అల్లరి చేస్తున్నాడు. అందుకని ఇంక ఈ రోజుకి నేనైతే వెళ్ళలేదు అమ్మవారి గుడికి. అయితే మా మమ్మీ తీసుకొని వెళ్ళారు. ఈవినింగ్ పూట వడపప్పు, పానకం, చలివిండి అన్నీ తీసుకొని వెళ్తారండి. అలాగా అందరూ కలిసి ఊళ్ళో జనాలు అందరం కలుపుకొని అయితే గుడికి వెళ్తారండి మేళాలతో. సో మేళాలు అయితే వస్తున్నాయి కదా, ఇంకా అందుకని లైన్లో అందరు కలిసి అయితే వెళ్తున్నారు. సో గుడిలో మా మమ్మీ, పెద్దమ్మ, అత్త అయితే ఫుల్ ఎంజాయ్ చేసినట్టుగా ఉన్నారు. సెల్ఫీలు దిగుతున్నారు. అండ్ ఇదైతే నైట్ తిరణాలు కాబట్టి లైటింగ్స్తో ఫుల్గా అట్రాక్ట్ చేస్తారనమాట జనాల్ని. చూస్తానికి చాలా బాగుంది. నాకైతే మా ఊరు శివరాత్రి తిరణాలు గుర్తుకొచ్చినాయి అనమాట. సో మా ఊళ్ళో పోలవరం తల్లి తిరణాలు కూడా బాగా జరుగుతాయి. అండ్ మెయిన్ ప్రభ అనమాట. ప్రభ చాలా బాగా కడతారండి. అది లాస్ట్లో ఉంది. సో ఫుల్ వీడియో మొత్తం చూసేయండి, మీకే అర్థమయ్యిద్ది. మా పోలవరం తల్లిని దర్శించుకోండి. చూడండి, హారతి అయితే ఇస్తున్నారు. సో మీరు కూడా మంచి దండం పెట్టుకోండి. అలాగా వడపప్పు, పానకం అన్నీ ఒకే గిన్నెలో వేసి చలివిండి అంతా కలిపేసి తర్వాత ప్రసాదం కిందగా అందరికీ ఇస్తారండి ప్రసాదం మాత్రం. సో ఫస్ట్ అయితే ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ ఇంటికాడి నుంచి చక్కగా ఒక బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తారండి. తర్వాత అయితే అందరికీ ఇస్తారు. డే 2 సాయంత్రం అయితే ఎద్దు పందాలన్నమాట. సో నేనైతే వెళ్ళలేదు కదా, అందుకని మా మమ్మీ వీడియో తీసి నాకు పంపించింది. నేనేమో ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎద్దు పందాలు కూడా పెట్టారంటండి. ఎద్దు పందాలు అయితే చాలా బాగా జరిగినాయి అంట. కానీ మాకు చూస్తానికైతే చాలా భయం వేసిందని చెప్పారు మా అత్త వాళ్ళు మాత్రం. అందుకని జస్ట్ ఫోటో కూడా తీసుకొని వచ్చారు వాళ్ళు. ఇదైతే డే 3 మార్నింగ్. డే 3 మార్నింగ్ అంటే ఇది ట్యూస్డే అండి. అమ్మవారి గుడికి వెళ్ళే ముందు ఇక్కడ చెట్టుకి దండం పెట్టుకుంటారండి. ఇక్కడ కూడా అమ్మవారు ఉందని నమ్మకం అనమాట. అందుకే ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని అయితే దండం పెట్టుకొని వెళ్తారు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. అందుకని ఇక్కడ మేళాలు ఇంకా అని చెప్పి ఏది చెప్పు. విన్నారు కదండి మా అబ్బాయి మాటల్లో మాత్రం. ఇది తిరణాల 3వ రోజు అనమాట. మేళాలతో వెళ్దాం అనుకుంటే మేళాలు అయితే రాలేదండి. ఎందుకు అంటే చాలా టైం పట్టుద్ది అన్నారు. ఈరోజు గుడిలో మాత్రం చాలా కార్యక్రమాలు జరుగుతాయి, అందుకోసం మేళాలు అయితే లేట్గా వస్తున్నాయి అని చెప్పారు. మా పెద్దమ్మ వాళ్ళేమో ఈరోజు అటు సైడ్ రావు, మీరు వచ్చేయండి అనేసరికి మేమైతే గుడికి అయితే బయలుదేరిపోయామండి. కొంతసేపు రాములవారి స్వామి గుడి దగ్గర కూర్చొని. చూడండి, పొద్దున్నే బొమ్మలతో అయితే స్టార్ట్ చేసేసారు తిరణాలు మాత్రం. పొద్దున్నే బొమ్మలు పెట్టేస్తే పిల్లలు ఎందుకు కూరుకుంటారు చెప్పండి. మా బాబు మాత్రం రచ్చరచ్చ చేశాడు బొమ్మలు కొనిపియని. బట్ ఏదో ఒకటి చెప్తే మా అబ్బాయి మాట విన్నాడు. దాని తర్వాత ఈరోజు గుడిలో ఏం ప్రాసెస్ అంటే, మేళాలు వచ్చే లోపలైతే నేను మా పోలవరం తల్లి గుడి మొత్తం చూపిస్తాను చూడండి. అయితే ఈరోజు గుడిలో ఏం కార్యక్రమాలు జరుగుతాయంటే, చూస్తున్నారు కదా మీరు, గుడి చుట్టూరు అలా కర్రలతో ఆనకట్ట అయితే వేసేసారు కదా. అమ్మవారి చుట్టూ అలా మట్టితో మొత్తం వారలా కట్టారు కదండి. ఎందుకు అంటే ఈరోజు పసుపు నీళ్ళు కావిళ్ళు అమ్మవారికి పోస్తూ ఉంటారండి. అంటే పసుపు నీళ్ళతో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటారు. చాలామంది వాళ్ళ ఇంటికాడ నుంచి బిందెలో నీళ్ళు పట్టుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని వేప మండలు వేసుకొని నడుచుకుంటూ వస్తారండి మేళాలతో. బట్ ఈరోజు మేము అలా రాలేదు, మాకు తెలియదు వస్తారని చెప్పి. లేట్ అయ్యిద్ది, రారు, డైరెక్ట్ గుడికే వచ్చేసారు అనేసరికి మేమైతే డైరెక్ట్గా వచ్చేసామండి. అండ్ గుడిలో కూడా డ్రమ్స్లో నీళ్ళు పట్టేసి ఏర్పాటు చేస్తారు. ఇంటికాడ నుంచి తేలైన వాళ్ళు ఇక్కడ బిందె తీసుకొని అలా చేయొచ్చు అని చెప్పారండి. అలాగా బిందెలతో అమ్మవారికి అయితే అభిషేకం చేస్తూ ఉంటారండి. అలా అభిషేకం చేస్తూ ఉండగా అమ్మవారు మొత్తం మునిగిపోవాలి. అలా అని చెప్పి కట్టిన వార మాత్రం తెగిపోకూడదు. జస్ట్ ఓన్లీ మునిగేంతవరకే నీళ్ళు పోస్తారండి. అమ్మవారికి నీళ్లు పూర్తయినాక అక్కడ పోతురాజన్న స్వామి ఉంటారు, ఆయనకు కూడా పోస్తారండి. ఈ లోపు నేను ఇంకో వ్లాగ్ లాగా వీడియో తీసాను చూడండి. ఈరోజు అయితే తిరణాల భోజనాలు చాలా సందడిగా ఉంటుంది మా ఊళ్ళో మాత్రం. అందుకని వాళ్ళు వచ్చే లోపల వంట మొత్తం పూర్తి అవ్వాలి
కాబట్టి ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కాబట్టి అందరు కలిసి అయితే వంట చేస్తున్నారు. వంట అంటే తూతూ మంత్రంగా చేయట్లేదండి, చాలా అంగరంగ వైభవంగా అయితే వంట చేస్తున్నారండి. ప్రతి ఒక్క ఐటెం పెడుతున్నారు. లాస్ట్లో మీకు ఏం పెడితే చూపిస్తాను చూడండి. ఈలోపు మెడల్ వచ్చేసినాయి. సో కంటిన్యూగా మీ వీడియో చూడండి. చూస్తున్నారు కదండి, అందరూ బిందెలతో చక్కగా నడుచుకుంటూ అందరూ వస్తున్నారు మేళాలతో. సో మా ఊర్లో అయితే ఫస్ట్ పల్లపోలు అని ఇంటిగల వారి నుంచి అమ్మవారికి అయితే పసుపు కుంకుమ కావిళ్ళు నైవేద్యం ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంటికాడ నుంచి పుట్టింటి నుంచి సారేలాగా అన్నీ సమర్పిస్తారు అమ్మవారికి. సో మీరే చూడండి, నేను చక్కగా బిందెలు నెత్తిపైన పెట్టుకుని నడుచుకుంటూ వస్తున్నారు. మేము ఇలా వద్దాం అనుకుంటే మాకు అసలు ఛాన్స్ దొరకలేదు. అందుకనే మేము ఇక్కడ అమ్మవారి గుడిలో అయితే వాళ్ళతో పాటు నడిచేయమండి. 3 ప్రదక్షిణాలు తిరిగినాక అమ్మవారికి అయితే పసుపు నీళ్ళు కావిళ్ళు అయితే అందించాము. సో వీళ్ళందరూ నడుచుకుంటూ వస్తుంటే చూస్తానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పసుపు నీళ్ళతోనే అమ్మవారికి అభిషేకం చేస్తారండి. డే 1 రోజు డే 2 రోజు తిరిగినట్టుగానే ఈరోజు కూడా 3 సార్లు మేల్తాళాలతో అమ్మవారి గుడి చుట్టూ ఇలా తిరుగుతారండి. 3 రౌండ్స్ అయితే తిరిగి అమ్మవారికి అభిషేకం చేస్తారు. సో అందరూ అయితే కాలు కడుక్కుంటున్నారు ఫస్ట్. అంటే కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కాలు కడుక్కొని అయితే గుడిలోకి అయితే వస్తున్నారు. మేళాలు ఒక్కసారి అందరూ వచ్చినాకే స్టార్ట్ అవుతాయండి. ఒక్కొక్కలా తిరగరు, అందరూ కలిసికట్టుగానే తిరుగుతారండి. 3 ప్రదక్షిణాలు తిరిగినాక అక్కడ అమ్మవారి గుడికి సంబంధించిన వాళ్ళు, అంటే అమ్మవారి గుడికి ఇంటికి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ చెప్పాం కదండి ఇందాక పళ్ళపోలు వాళ్ళు అని. సో వాళ్ళు తెచ్చిన బిందెలతో అభిషేకం అయితే చేస్తారు. వాళ్ళ ఇంటి వాళ్ళు గుడి దగ్గరే ఉంటారండి. అందరూ బిందెలు ఇస్తుంటే వాళ్ళైతే అమ్మవారికి అయితే పసుపు కుంకుమ నీళ్ళు కావిళ్ళతో అయితే అభిషేకం పూర్తి చేస్తారు. అమ్మవారు మునిగేంత వరకు ఇలాగ నీళ్ళు తెస్తానే ఉంటారండి. అమ్మవారికి పసుపు కావిళ్ళు అభిషేకం అయితే పూర్తయిపోయిందండి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారో చూడండి. మంచినీళ్ళతో అమ్మవారు రూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నారు. కొంతమంది బిన్నెలతో నీళ్ళు తీసుకొస్తూ ఉంటే ఇంకొంతమంది ఏమో అలాగ పార తీసుకొని మట్టి మొత్తం తవ్వేస్తున్నారండి. సో మొత్తం శుభ్రం చేస్తున్నారు. అది చేయడానికి వాళ్ళకి 1 అవర్ పైనే టైం పట్టిందండి. ఇంకా అమ్మవారికి అభిషేకం పూర్తయింది కాబట్టి ఇంకా చాలామంది పసుపు కావిళ్ళు తీసుకొస్తున్నారు. అందుకని ఇక్కడ మునిగిపోయారు కాబట్టి ఇక్కడ పోతురాజుకి పోయండి అని చెప్తే ఇంకా అందరు తెచ్చిన కావిళ్ళు మాత్రం ఇక్కడ పోతురాజుకి అయితే పోస్తున్నారండి. నేను కూడా పోతురాజుకి పోసాను. అలా కుదరినప్పుడు ఇంకా ఇక్కడ అయ్యవారికి అయితే పోయొచ్చండి. సో చూడండి, అందరూ క్లీన్ చేస్తుంటే చూస్తూ ఉన్నారు. అందరూ మొత్తం హెల్ప్ చేస్తూ ఉన్నారు. కొంతమంది మంచినీళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తూ ఉన్నారండి. ఇంకొంతమంది ఏమో మట్టి తవ్వి అక్కడ వేస్తూ ఉన్నారు. సో చూస్తానికైతే 2 కళ్ళు సరిపోలేదు. ఈలోపు అమ్మవారికి సారి బట్టలు అన్నీ పెట్టాలి కాబట్టి ఇక్కడ ట్రక్లో లారీలు అయితే వచ్చేసినాయండి. చూడండి, అరటిపండ్లు, పసుపు, కొబ్బరికాయలు, చీర, జాకెట్ అన్నీ తీసుకొచ్చారు పుట్టింటి వాళ్ళు. అంటే ఇంకా చెప్తారు కదండి, వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు. ఇక్కడేమో వచ్చిన వాళ్ళు అమ్మవారికి దండం పెట్టుకోవాలని చెప్పి కొబ్బరికాయలు, కడ్డీలు, కర్పూరం అన్నీ నైవేద్యాలన్నీ అమ్ముతున్నారు కూర్చొని. ఇంకా అక్కడ క్లీనింగ్ మాత్రం అవ్వలేదు. చూస్తున్నారు కదా, బిన్నెలతో నీళ్ళు తీసుకొస్తున్నారు. సో క్లీనింగ్ అయితే చాలా టైం పడుతుందని చెప్పి వేరే కార్యక్రమంగా చూసుకున్నారండి. ఈరోజు అమ్మవారి గుడి చుట్టూ తిరునాళ్ళలాగా ఒక సంబరంలాగా చేసుకుంటున్నారండి. అందరూ ఎవ్వరూ ఇంట్లో లేరు. ఊళ్ళో జనాలు మొత్తం అమ్మవారి గుడి దగ్గరే ఉన్నారు. సో అమ్మవారికి చాలా బాగా ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది చూడటానికి. దాని తర్వాత ఇక్కడ సాంబ్రాణి కోసం రెడీ చేస్తూ ఉన్నారండి. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో, చక్కగా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట. ఒక్కొక్క క్లీనింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు వంట చేసుకుంటూ ఉన్నారు. పుట్టింటి వాళ్ళు సార్ తీసుకొచ్చారు కదా, వాళ్ళేమో ఆ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారండి. క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే అమ్మవారికి అయితే సారీకి మొదలుపెట్టారు. చీర కడుతున్నారండి. అమ్మవారికి అయితే చక్కగా అలంకరిస్తున్నారు. ఇక్కడేమో పూజ కార్యక్రమం కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఈరోజు కూడా సద్య ఏర్పాటు చేశారండి. వడపప్పు, పానకం, సద్య అన్నీ తీసుకొచ్చారనమాట. సో వాళ్ళందరూ అలా రెడీ చేసుకుంటున్నారు అమ్మవారికి నైవేద్యం పెడతానికి. ఇంతలోపు ఇక్కడ వీళ్ళేమో గడ్డి పరిచేసి
తెల్లని క్లాత్ ఏమో గడ్డి పైన పరుస్తారండి సర్ది వేయడానికి. మొన్న వీడియోలో చూపించాను కదా, అలాగనమాట. ఈలోపు అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేస్తున్నారు. అమ్మవారి గుడిలో ఒక ఆంటీ ఉంటారు, పూజ చేసే ఆంటీకి అమ్మవారు అయితే వచ్చారండి. సో అమ్మవారిని శాంతిపరచడానికి అయితే సాంబ్రాణి ధూపం అయితే వేస్తున్నారండి. ఆ అండికే కాదు, ఇంకో అమ్మాయికి కూడా అమ్మవారు వచ్చారండి. సో అమ్మవారికి అయితే సాంబ్రాణి ధూపం వేయాలని అమ్మవారు కోరుకున్నారు కాబట్టి అందరైతే సాంబ్రాణి ధూపం వేస్తున్నారు. చూడండి, అమ్మవారు మొత్తం చక్కగా రెడీ చేశారనమాట. చూస్తానికైతే 2 కళ్ళు సరిపోలేదు. పోలేరమ్మ తల్లి చాలా చాలా బాగా రెడీ చేశారు. అంతా నైవేద్యం అని సమర్పించారండి అమ్మవారికి అయితే. ఆ తర్వాత భోజనాలు పెట్టారండి. వేరే అమ్మాయికి కూడా అమ్మవారు వచ్చారని చెప్పాను కదండి. సాంబ్రాణి వేసాక పసుపు నీళ్ళు కూడా తాపించారండి అమ్మవారిని శాంతిపరచడానికి. ఆ తర్వాత మా బుడ్డోడు బాగా గొడవ చేస్తుంటే మా అత్త తీసుకువెళ్ళి అక్కడ క్లైమ్ ఉంటే ఆడిపిస్తుందండి. వాడితే సరదాగా భలే ఆడుకున్నాడు. నేను మిస్ అయ్యాను. ఈ వీడియో నాకు మా అత్త పంపించిందని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగా ఆడుకున్నాడండి. ఆడి సాయంత్రం కల్లా కాళ్ళు నొప్పులు అని చెప్పి ఏడ్చాడనమాట. చూడండి, నేను చక్కగా మంచి నవ్వుకుంటూ ఆడుకుంటున్నాడు. ఇదైతే వాడు ఫస్ట్ టైం ఎక్కడం అనమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వీడిలా ఎక్కి ఆడుకుంటాడేమో అని. ఎందుకంటే వీడికి క్లైమ్ అంటే చాలా భయం. ఒకరోజు పార్క్ తీసుకెళ్తే భయపడ్డాడండి క్లైమ్ చేస్తూ ఉంటే. ఇదేమో మెత్తగా ఉంది కాబట్టి బాగా ఆడుకున్నాడేమో. చూస్తానికైతే నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు మార్నింగ్ పసుపు నీళ్ళు కావిళ్ళు అభిషేకం చేసినాక నేను మనస్ఫూర్తిగా తృప్తిగా దండం పెట్టుకోలేకపోయానండి చాలామంది జనాల్లో. ఇప్పుడైతే ప్రశాంతం దండం పెట్టుకున్నాను. ఇంక తర్వాత భోజనాలు అయితే పెట్టారండి. భోజనాలు 1-2 ఐటమ్స్ అండి బాబు, నంబర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. గారె, పూర్ణాలు, పులిహోర, అన్నము, పప్పు, సాంబారు, వంకాయ కర్రీ, ఆలూ ఫ్రై, పచ్చడి, పెరుగు. ఇంకా ఎండాకాలం కాబట్టి కూల్ ఐస్ క్రీమ్స్ కూడా పెట్టారండి. ఐస్ క్రీమ్స్ 5 రూపీస్, 10 రూపీస్, చిన్న చిన్న కప్పులు అయితే కాదు. మ్యాక్సిమం అది 45 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ ఉంటుంది. చాలా పెద్దదే పెట్టారనమాట. అండ్ వాటర్ బాటిల్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంతమందికి ఇంత మంచిగా ఏర్పాటు చేశారంటే చాలా గ్రేట్ కదండి అన్నం పెట్టేవాళ్ళు మాత్రం. సో అన్నదాత సుఖీ భవ. మా అన్నయ్య వాళ్ళు తింటున్నారని చెప్పి వీడియో తీసుకుందండి. నేను తినేసాను. వాళ్ళేమో ఫస్ట్ రౌండ్లో తినేసారు. మేము సెకండ్ రౌండ్లో తిన్నాము. నేను అబ్బాయి పెట్టినాక తిన్నానండి. ఇంకా తిన్నాక అన్నం చాలా కూర్చొని అలా మాట్లాడుతూ ఉంటాను తిన్నాల గురించి. ఎప్పుడు ఈలోపు సాయంత్రం వచ్చేసింది. తిరునాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఇదైతే ప్రభ అంటారండి. చాలా బాగా పెద్ద కడతారు ప్రభ మాత్రం. శివరాత్రి రోజు శివయ్య ప్రభ ఎంత పెద్దగా ఉండిద్దో అమ్మవారు తిరునాళ్ళప్పుడు అమ్మవారి ప్రభ కూడా అంతే పెద్దగా ఉంటుంది. ఆ ప్రభ కోసమే జనాలందరూ వేచి కాచుకొని చూస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు చూద్దామా అని. అమ్మవారి ప్రభ మాత్రం అమ్మవారి ప్రభ చుట్టూ కోలాటం కూడా వేస్తూ ఉంటారండి. ప్రభ ఎంతసేపు తిరిగితే కోలాటం వాళ్ళు అంతసేపు తిరిగి కోలాటం వేస్తారండి. ఈసారి నేను కోలాటం వేయలేకపోయాను ఎందుకంటే మా బాబు, నేను ఈసారి ఎందుకు వెళ్ళలేదంటే నాకు వీలు పడలేదండి మా బాబుతో, అందుకే వీలు అవ్వలేదు. హాలిడేస్ కాబట్టి నన్ను మా అబ్బాయి అయితే వదిలిపెట్టలేదండి. ఇంకా వాడిని ఏడిపెట్టడం దేనికని చెప్పి నేనైతే కోలాటంగా అయితే వెళ్ళలేదు. అండ్ వీలు అవ్వలేదు కూడా నాకు. సో ఈసారికి నేను తిరునాళ్ళకైతే కోలాటం మిస్ అయినట్టు. ఇప్పుడు వెళ్తున్నారు కదా ఒక ఆంటీ, తనే అనమాట టీచర్, కోచింగ్ కోలాటం ఇస్తానికి. చాలా బాగా నేర్పిస్తారు, చాలా ఓర్పుగా ఉంటారండి నేర్పించడానికి మాత్రం. నేను వెళ్తున్నప్పుడు క్లాస్కి అయితే ఒక 15 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఒక 45-50 మెంబర్స్ దాకా ఉన్నారండి. అంటే అంత బాగా నేర్పిస్తారనమాట. సో డప్పులతో మేళాలతో చాలా బాగా జరిగిద్ది. ఇంక ఈ నైట్ తిరునాళ్ళ కంటిన్యూషన్ బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంతలోపు ఉంటాను. ఇక్కడ దాకా వచ్చి వీడియో చూసినందుకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. సీ యూ సూన్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇట్లు మీ శ్రావణ్ సిరి.